బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? చూస్తున్నాను. అందులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నిఖిల్. ఎందుకు నిఖిల్? లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి, ప్లస్ మంచిగా గేమ్ టాస్క్స్ అవన్నీ ఆడుతున్నాడు. అంటే తను ఫేక్ గా ఉన్నాడు, జెన్యున్ గా లేడు అంటున్నారు కదా. జెన్యున్ గానే ఉన్నాడు, బట్ కొంచెం గేమ్స్ బాగా ఆడుతున్నాడు. లీడర్షిప్ క్వాలిటీస్ చాలా బాగా చేస్తున్నాడు. అయితే ఈ వీక్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు? ఈ వీక్ లో యష్మి. యష్మి. ఎందుకు యష్మి? ఎందుకు అంటే అంత పర్టికులర్ గా ఇంట్రెస్ట్ చూపివ్వట్లేదు ఏ టాస్క్ మీద. అమ్మాయిలలో అండ్ సోనియా ఆల్సో. అమ్మాయిలు ఎవరు స్ట్రాంగ్ అనిపిస్తున్నారు? స్ట్రాంగ్ నైనిక. నైనిక. ఎందుకు నైనిక? టాస్క్స్ చాలా బాగా ఆడుతుంది. టాస్క్స్ కంపేరింగ్ టు ప్రీవియస్ సీజన్స్ ఈ సీజన్ లో ఎవరు స్ట్రాంగ్ అనిపిస్తున్నారు? కంపేర్ టు ప్రీవియస్ సీజన్స్ కంపేరింగ్ టు ప్రీవియస్ సీజన్స్ ఈ సీజన్ లో ఎవరు స్ట్రాంగెస్ట్? మరీ అంత స్ట్రాంగ్ లేరు, కానీ వేరే సీజన్స్ కన్నా ఈ సీజన్ చాలా డిఫరెంట్ గా ఉంది. కంపేరింగ్ టు ప్రీవియస్ సీజన్స్ ఈ సీజన్ మీకు ఎలా అనిపిస్తుంది? అంటే టాస్కుల పరంగా కానీ లేకపోతే గొడవల పరంగా కానీ ఇట్లా? ఓకే. ఓకే. అండ్ ఇందులో కిరాక్ సీత కూడా ఉందిగా, కిరాక్ లాగా చేస్తుందా మన నార్మల్? కిరాక్ అసలు లేదు, జస్ట్ సీత లాగానే చేస్తుంది. నిన్న ఫుడ్ టాస్క్ జరిగింది కదా, దాంట్లో నువ్వు ఎలా ఫీల్ అయ్యావు? మరి ఎలా ఆడారు? ఓకే. ఇందులో కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు కదా, నో క్యాప్టెన్ నో రేషన్ అని. సో ఆ కాన్సెప్ట్ ఎలా అనిపిస్తుంది? కాన్సెప్ట్ కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఎవ్రీ ఇయర్ చేయకుండా కాన్సెప్ట్ మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంది. అండ్ చూడడం కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అయితే లాస్ట్ టైం నాగార్జున గారు వచ్చినప్పుడు చెప్పారు కదా ఆదిత్య ఓం కనిపించట్లేదని, ఇప్పుడు ఏమైనా కనిపిస్తున్నారా? మారారా? చేంజ్ అయ్యారు. చేంజ్ అయ్యారు. మరి నాగమణి కంటారా ఏమైనా మార్పు వచ్చిందంటారా? నాగమణి కంట ఇంత ముందు చాలా ఎమోషనల్, ప్రతి టాస్క్ లో ఎమోషనల్ ఉండేవాడు. ఇప్పుడు ప్రెసెంట్ అయితే హీస్ సేఫ్, ఏమి మాట్లాడకుండా మంచిగా ఉన్నాడు. మంచిగా ఉన్నారు. అయితే దీంట్లో మనకి నబిల్ అఫ్రీది వరంగల్ నుంచి వచ్చినాడు కదా, యూట్యూబర్ గా తను సక్సెస్ అయ్యాడు. మరి ఇందులో కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఉందంటారా? చెప్పలేం, సక్సెస్ అవే ఛాన్సెస్ ఉన్నాయి చాలా వరకు. మధ్య మధ్యలో శేఖర్ భాష జోక్స్ ఎలా అనిపిస్తున్నాయి? సిల్లీ జోక్స్ లాగానే అనిపిస్తున్నాయి. అంటే మీకు నచ్చట్లేదు ఆ జోక్స్? కొన్ని జోక్స్ చాలా సిల్లీగా ఉన్నాయి, కొన్ని అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి, కామెడీగా ఉన్నాయి. నిఖిల్ కాకుండా బాయ్స్ లో చూసుకుంటే ఎవరు స్ట్రాంగ్ గా ఆడుతున్నారు? నిఖిల్ కాకుండా నిన్న టాస్క్ చూసే ఉంటారు కదా, ప్రేరణ యాజ్ ఏ సంచాలక్ మరి సక్సెస్ అయింది. గుడ్. షీఈస్ గుడ్. బట్ యష్మికి సపోర్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది కదా. యా, యష్మి అంటే ఇష్టం కానీ, బట్ యష్మికి తిను అంటే ఇష్టం లేదు, జస్ట్ ఫ్రెండ్ గా తెలుసు కాబట్టి అంతే. థ్యాంక్ యూ అండి.